అమెరికా ఆహ్, పెట్టిన ఆంక్షల ఇంపాక్ట్ కొన్నిటి మీద ఉంటది. కొన్ని రంగాల మీద. మిగతా వాటిని తట్టుకోవడానికే జీఎస్టీలో చేంజెస్ కానీ, రకరకాలు చేసుకొచ్చారు మోడీ సర్కార్. అయితే రత్నాభరణాల వ్యాపారం మాత్రం భారీగా దెబ్బతింది. 31% ఎగుమతులు తగ్గిపోయినాయి. అక్టోబర్ నెలలో 31% తగ్గినాయి. అంటే 19,172 కోట్ల బిజినెస్ డౌన్ అయిపోయింది. అన్ని ఎగుమతులు ఆగిపోయినాయి. 2024లో 26,237 కోట్లుగా ఉంటే ఇప్పుడు అందులో 19,172 కోట్లు తగ్గింది. అక్టోబర్లో ఈ కట్ అండ్ పాలిష్డ్ వజ్రాల ఎగుమతులు 26.97% తగ్గితే దానివల్ల 9,071 కోట్లకే పరిమితం అయిపోయింది బిజినెస్. అదే నెలలో వీటి విలువ 11,800 కోట్లు గత ఏడాది అయితే. ల్యాబ్ గ్రోన్ వజ్రాల ఎగుమతులు 34.99% క్షీణించింది. అదే సమయంలో రంగురాళ్ల ఎగుమతులు 2,173 కోట్లు కింద ఉంది. వెండి మీద కూడా ఈ ప్రభావం పడింది. వెండి ఆభరణాల ఎగుమతులు కూడా 16% తగ్గినాయి. 1,072 కోట్లకి చేరినాయి. ఓవరాల్గా ఆభరణాలు మన దేశం నుంచి అమెరికాకి వెళ్ళేవి మ్యాక్సిమం అయిపోయినాయి. దీని ఇంపాక్ట్ రాజస్థాన్, గుజరాత్లో ఉన్నటువంటి వజ్ర వ్యాపారుల మీద భారీగా ఉంది.